నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు అధికారికంగా పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించనుంది. వర్చువల్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోని నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అవును, తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. దశాబ్దాల రైతన్నల పోరాటం సఫలీకృతమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం గెజెట్ జారీ చేసింది. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు పల్లె గంగారెడ్డి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు సంక్రాంతి వేళ అభయహస్తం అందించారు ప్రధాని మోదీ. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మోదీ గిఫ్ట్పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేసింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ చెప్పినట్టుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. మాట అంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటున్నారు కమలనాథులు. రాజకీయం అంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటున్నారు. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తుంది మోదీ సర్కార్. తెలుగు ప్రజల నేస్తంగా ఉన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి అభినందనలు తెలిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మరి రిపోర్టర్ కిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. కిషోర్. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కళ నెరవేరిందని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరిందనే చెప్పవచ్చు. ఈ రోజుతో వారి కళకు సహకారమైందని చెప్పవచ్చు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అంతేకాకుండా చైర్పర్సన్ గా నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ అటు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ గా కూడా నియమించింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కేంద్రంగా ఈ బోర్డు ఏర్పాటుతో పాటు పదవి బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. దీంతో జిల్లాకు సంబంధించిన రైతాంగం కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా నిజామాబాద్ జిల్లా రైతులు సుమారు 176 మంది రైతులు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పోటీ చేసిన ఎన్నికల్లో ఆ అటు కవిత ఎవరైతే కేసీఆర్ తనయ ఉందో కవితను కూడా ఎన్నికల్లో ఓటమి పాలు చేశారు. అయితే పసుపు బోర్డు కేంద్రంగా ఇటు బీజేపీ ముందుకెళ్లింది. దీనిలో భాగంగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామంటూ కూడా ఎంపీ అరవింద్ కూడా నినాదంతో 2019 కావచ్చు 2024 ఎన్నికలకు ముందుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డు ఈ రోజు నిజామాబాద్ కేంద్రంగా కూడా ఏర్పాటు కాబోతుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాల్కొండ నియోజకవర్గం సంబంధించిన రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించి మీరు ఎలా అనుకుంటున్నారు? బోర్డు ఏర్పాటైంది, ఈ రోజుతో మీ కళ నెరవేరినట్టు అనుకుంటున్నారా? అనుకుంటున్నాము. చాలా సంతోషకరము. ఈ పసుపు బోర్డు ప్రకటించినందుకు మోడీ గారికి మరియు ఇందూర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం రైతుల తరఫున. అట్లాగే మాకు ఈ పసుపు బోర్డు ఎన్నో దశాబ్దాల కళ నెరవేరినందుకు చాలా ఆనందంగా అనుకుంటున్నాము. అట్లాగే మాకు ఇది పసుపు బోర్డుతోని మద్దతు ధర మరియు రవాణా పెరుగుదల మరియు అట్లాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నాము. మీరు చెప్పండి, అసలు ఈ బోర్డు వల్ల మీరు ఎలాంటి లాభాలు పొందుతాయని అనుకుంటున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఇక్కడ మా కమ్మర్పల్లి మండల ప్రాంతం కాకుండా మా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా రైతులు పండించే పంట అంటే పసుపు పంట. ఇది మా రైతులకు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉంది. ఏ రోజైతే మోడీ గారు హామీ ఇచ్చారో ఆ రోజే మేము బలంగా నమ్మాము. తప్పకుండా మనకు మోడీ గారు మాట ఇచ్చిందంటే మాట తప్పని మనిషి అని చెప్పి మనకు తెలుసు. అరవింద్ అన్న గారు కూడా ఈ విషయంలో ఎంతో శ్రద్ధ చూపి మా రైతుల పక్షాన మరియు ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ప్రతి రైతు తరపు నుంచి ధన్యవాదాలు మోడీ గారికి, అలాగే బీజేపీ ప్రభుత్వానికి. మీరు చేస్తున్న అభివృద్ధి వల్ల ఎన్నో ఉపాధి అవకాశాలు, ఎన్నో మంచి
డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా సంతోషకరం, మా అందరికీ కూడా ఇది చాలా గొప్పగా ఉంది. మీరు చెప్పండి, బోర్డు వల్ల ఎలాంటి ఉపయోగాలు వస్తాయని అనుకుంటున్నారు? మీరు బోర్డుకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? మా కమ్మరిపల్లి మండల్ పాల్గొండ కాన్స్టిట్యున్సీలో మా తాత ముత్తాతల నుంచి పసుపు వండించి డెవలప్ అయిన వ్యవస్థ మా నిజామాబాద్ జిల్లా అండ్ ఆర్మూర్ ప్రాంతం. అయితే అదే విధంగా మేము మాకున్న రైతులము మా తాత ముత్తాల నుంచి కన్న కాలాలు పోడైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేసినాం. ఎంపీ అరవింద్ గారు వచ్చి నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని నిజామాబాద్ జిల్లాకు మాట ఇచ్చిండు. మాట ఇయ్యాల నిలబెట్టుకున్నాడు. ఆయన నిలబెట్టుకోవడానికి మా పాల్కొండ కాన్స్టిట్యున్సీ నుంచి రైతులమందరం, ఎంతమంది రైతులు ఉన్నారు అంతమంది ఖుషిగా ఉన్నాం. ఇదే ఖుషిని సాగిస్తూ మా రైతులందరికీ గిట్టుబాటు ధర వచ్చేటట్టు వాళ్ళు మాకు చేయాలని చెప్పేసి మా రైతుల తరపు నుంచి పాల్కొండ కాన్స్టిట్యున్సీ నుంచి మా కమ్మరిపల్లి మండలం నుంచి మేము రైతుల ద్వారా కోరుతున్నాం. మీరు చెప్పండి సార్, ఈ బోర్డు వల్ల అంటే మద్దతు ధర పెరుగుతుంది అనుకుంటున్నారా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనుకుంటున్నారా, ఇంకా కొత్త వంగడాలు వస్తాయి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మాది కమ్మరిపల్లి మండల్ పాల్కొండ కాన్స్టిట్యున్సీ. మేము గత 4 దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం పోరాటాలు చేస్తున్నాం. ఎంతో మంది మినిస్టర్లకు ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం. రైతు పాదయాత్రతోటి అరవింద్ గారు మాటిచ్చిండు, పసుపు బోర్డు సాధిస్తా, నాకు ఓటేయండి అని. ఫస్ట్ టైం గెలిపించినాం. ఫస్ట్ టైం గెలిపియంగానే మోడీ ద్వారా పసుపు బోర్డు డిక్లేర్ చేసిండు. అది పేపర్కి పరిమితమైందని ప్రతిపక్ష పోలకు మాటలు దొరికినాయి. ఈ రోజు సుగంధ ద్రవ్యాలకి తీసేసి దీనికి స్పైస్ బోర్డుకి తీసేసి సపరేట్గా బోర్డు చేసిండు. బోర్డు ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రైతులకు సబ్సిడీలు దొరుకుతాయి. టార్పరీలు కానీ ఏది పసుపు ఉడకబెట్టే యంత్రాలు కానీ, దాని ద్వారా ఎక్స్పోర్టింగ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ పర్టికులర్గా నిజామాబాద్ జిల్లాలనే కేంద్రం పెట్టడం ద్వారా ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు ఆదిలాబాద్ కానీ, ఇటు మెదక్ కానీ, ఇటు కరీంనగర్ కానీ మెయిన్ సెంటర్ పాయింట్ ఉంది. ఈ 4 జిల్లాలకి రైతులు పసుపు పండిస్తున్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఎందుకనంటే పైప్ బోర్డ్ ద్వారా కొన్ని రకాలుగానే ఉండే, దాంట్లోకి డివైడ్ చేయడం వల్ల పసుపు బోర్డుకు అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. దీనికి రైతులందరం సంతోషపడుతున్నాం. ఫ్యూచర్ లో ధర కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. చివరి మీరు చెప్పండి, పసుపు బోర్డు ఈ రోజు ఏర్పాటు కాబోతుంది, చాలా నెరవేరినట్టేనా, ఎలా ఉండదు? పసుపు ఇప్పుడు మద్దతు ధర మాకు ఎట్లా అంటే, కనీసం అంటే నాకు బుద్ధి తెలిసింది మా బాపుల తాతల కాడికి వెళ్ళి మద్దతు ధరలు లేవు. ఒక్కొక్కరు రైతులు మా ఆడోళ్ళు మొగల కాడికి వెళ్ళి కష్టపడితే కడాయికి 100 రూపాయల కాడికి వెళ్ళి పడితే 300 రూపాయలు పడ్డాయి. ఇయ్యాల మద్దతు ధర వచ్చిందంటే రైతులకు ఎంత ఉత్సాహపడతారంటే, ఆడోళ్ళు మొగోళ్ళ కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కష్టపడతారు, పని చేస్తారు. ఇవాళ బిగడ పెట్టేది 2 బిగలు పెడతారు. ఇవాళ మొన్నటిదాకా ఏం చేసినాము, పసుపు పెట్టుడే మానుకున్నాం. పసుపు పెట్టుడు మానుకునే వరకు ఏమైంది, రైతు బోర్డు వస్తుందో రాదో అని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి బాగా వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు వాళ్ళకు కానీ అరవింద్ చేసిన ఈ పద్ధతి, మోడీ చేసిన దానికి ప్రతి ఒక్కళ్ళ గుండెల దర్దర వచ్చుకుంటుంది. ఇవాళ ఎలక్షన్కు నిలబడితే గుద్ద దమ్ము సుఖ వాళ్ళకు ఇవాళ ఎట్లుంటే సర్పంచ్ కానీ, ఎంపీడీసీలే కానీ ఓడికి సాత కాదు. ఇవాళ ఈ పేరు మీద ప్రతి ఒక్క రైతుకు బాగా మద్దతు గమ్మత్ అనిపిస్తుంది, ఉత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే అరవింద్ ఏమన్నారు, బోర్డు తెత్తలేడు అన్నాడు. బోర్డుతో మోడీ ఏమన్నాడు, మోడీతో కాదన్నారు, అరవింద్తో కాదన్నారు. ఇవాళ అరవింద్కు కాలు మొక్కాల, మోడీకి ఇవాళ కాలు మొక్కాల ప్రతి ఒక్క రైతులకు. కానీ మనకు సేవ ఇది ఎట్లా గుర్తా, ప్రతి ఒక్కళ్ళకు ఏడైనా పసిపెట్టడానికి ఉత్సాహం అవుతుంది, ప్రతి ఒక్కళ్ళకు దమ్ము ధైర్యం ఉంటుంది. మొత్తానికి మాత్రం ఇటు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బోర్డును ఏర్పాటు చేయడం పట్ల అటు జిల్లా రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది, సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ మొత్తంలో పసుపు పండించే దాంట్లో 50% పైగా నిజామాబాద్ జిల్లా నుంచే పసుపు పండిస్తుంటారు. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం పట్ల ఇటు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు సబ్సిడీ కావచ్చు, పంట మద్దతు ధర పెరగడం, అలాగే ఆధునిక యంత్రాలు రావడం, అలాగే కొత్త వంగడాలు రావడం వంటి కొత్త వస్తుంటాయని చెప్పేసి అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలో ఈ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు అలాగే పసుపు సంబంధించిన జాతీయ చైర్పర్సన్ కూడా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఎక్కువ మొత్తంలో జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నారు మరికొద్ది సేపట్లో. మొత్తానికి గత 30 ఏళ్లుగా నెరవేరని కళ ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో నెరవేరింది, ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో నెరవేరిందంటూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకున్నారు. రానున్న రోజుల్లో కూడా మేము ఆయనకు మద్దతు ప్రకటిస్తామంటూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కూడా జిల్లా పసుపు రైతుల కళ మాత్రం నెరవేరిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.